హలో, గుడ్ మార్నింగ్. హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పూల. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడు ఎడిషన్ ఇది. లోక్సభలో తీవ్ర అలజడి, సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు ఆగంతుకులు. దట్టమైన పొగ వదిలి కలకలం, నియంతృత్వం నశించాలి, నల్ల చట్టాలను రద్దు చేయాలి అంటూ నినాదాలు. పార్లమెంట్లో బయటపడ్డ తీవ్ర భద్రతా వైఫల్యం, భయభ్రాంతులకు గురైన ఎంపీలు. ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళం. తేరుకొని దుండగులను బంధించిన ప్రజాప్రతినిధులు. పార్లమెంటు వెలుపల పొగ వదిలి మరో ఇద్దరి నిరసన. సిఆర్పిఎఫ్ డీజీ నేతృత్వంలో దర్యాప్తు కమిటీ ఏర్పాటు. నిన్న యావత్ దేశాన్ని కుదిపేసినటువంటి సంఘటన. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి కిందకి దూకి పొగ బాంబులు విసిరి భయభ్రాంతులకు గురి చేశారు. ఎంపీలు, భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారు. ఆ తర్వాత పార్లమెంటు వెలుపల కూడా ఒక మహిళ, మరొక యువకుడు ఇద్దరు కూడా పొగ బాంబులు విసిరారు. కొన్ని నినాదాలు చేశారు. ఇది యావత్ దేశాన్ని కుదిపేసింది. ముఖ్యంగా 22 సంవత్సరాల క్రితం, అంటే సరిగ్గా ఇదే రోజున, అంటే నిన్నటి రోజున పార్లమెంటు మీద దాడి జరిగింది. అప్పుడు దాడి చేసిన వారు ఉగ్రవాదులు. ఆ దాడిలో 6 మృతి చెందారు. అయితే నిన్న జరిగింది మాత్రం లోపలికి చొచ్చుకెళ్లారు. 22 సంవత్సరాల క్రితం జరిగింది పార్లమెంటు బయట ప్రాంగణంలో, అంటే పార్లమెంటు ప్రాంగణంలో దాడి జరిగితే నిన్న స్వయంగా పార్లమెంటు లోపల జరగటం అనేటువంటిది అందరినీ నిశ్చేష్టులు చేసింది, నివ్వెరపరిచింది. భద్రతా వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది దాంతో స్పష్టమైంది. అంతేకాదు మొయిత్రా మహువా మీద కేవలం పాస్వర్డ్ ఇచ్చినందుకు ఆమెను బహిష్కరించారు. ఇప్పుడు ఇంతటి భద్రతా వైఫల్యాలకి ఎవరు బాధ్యత వహిస్తారు అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీనికి సంబంధించినటువంటి లోపల చూద్దాం. ఇక 3 అంచెల భద్రత కళ్ళుగప్పి, అంటే పార్లమెంటులోకి వెళ్ళాలంటే 3 అంచెల భద్రతా వ్యవస్థలు ఉంటాయి. ఆ 3 అంచెల భద్రతా వ్యవస్థను దాటుకొని పొగ బాంబులు తీసుకొని లోపలికి వెళ్ళటం అనేటువంటిది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అడుగడుగునా తనిఖీలను ఏమార్చి పార్లమెంట్లోకి గ్యాస్ క్యాన్లను తెచ్చిన దుండగులు శత్రు దుర్భేద్యమైన ఎలా తేగలిగారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. లోపల చూద్దాము. ఇక భవిష్యత్తులో జరగనివ్వంటూ కూడా ఇటువంటి మళ్ళీ ఇక భవిష్యత్తులో పునరావృతం కాదు అంటూ కూడా ఓం బిర్లా లోక్సభ స్పీకర్ హామీ ఇచ్చారు. పార్లమెంట్లో భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటాం అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా హామీ. నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత అన్ని పార్టీలతో ఒక అఖిలపక్షాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ అఖిలపక్షంలో అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తపరిచిన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా మాత్రం వాటికి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కానివ్వకుండా చూస్తాం, జరగనివ్వం భవిష్యత్తులో అంటూ కూడా ఆయన ఒక హామీ ఇచ్చారు. ఇక్కడ పాసులు ఇప్పించిన ఎంపీపై చర్యలు తీసుకోవాలి ప్రతిపక్షాల డిమాండ్. ఎవరైతే పాసులు ఇచ్చారో ఆగంతకులకి మైసూరు ఎంపీ ఇచ్చారనేటువంటిది బయటపడింది. ప్రాథమికంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఫోటో ఇక్కడ ఇచ్చారు. లోక్సభలోకి ప్రవేశించిన దుండగుండి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎంపీలు. అదేవిధంగా ఇక్కడ పార్లమెంటు బయట ఆందోళనలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, డిఎంకే ఎంపీ కనిమొళి ఇద్దరు కూడా ఆందోళనతో బయటకు వచ్చారు. ఇక పార్లమెంటుపై ఉగ్రదాడి ఘటనకు 22 ఏళ్ళు. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ఘటనకి 22 ఏళ్ళు. డిసెంబర్ 13, 2001 ఉగ్రదాడి జరిగింది. అందులో 6 వీరమరణం పొందారు. సంఘటన 13 పేజీలో చూద్దాం, కంటిన్యూషను. ఇక రాష్ట్రాన్ని విషయానికి వస్తే నిన్న భూ వివాద పరిష్కారానికి కమిటీ ఒకటి వేశారు. కోనేరు రంగారావు తరహాలో గతంలో కోనేరు రంగారావు కమిటీ వేశారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో. ఇప్పుడు తాజాగా అటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు అంటూ కూడా ఒకటి చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు, రైతులు, నిపుణులకు ఆ కమిటీలో చోటు కల్పిస్తారు. ధరణిపై సమగ్ర నివేదిక ఇవ్వండి సిఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, వైద్య శాఖల మంత్రులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అదేవిధంగా నిన్న గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్గా నామినేషన్ వేశారు. ఆ నామినేషన్ వేసిన సందర్భంగా ప్రతిపక్షం నుంచి కేటీఆర్, అదేవిధంగా అధికార పక్షం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు భట్టి తదితరులు కూడా ఇక్కడ మనకు చూస్తున్నాము. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులకు స్పీకర్ నామినేషన్ పత్రాన్ని అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, చిత్రంలో అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు కూడా ఉన్నారు. ఇక 4 అంచెల వ్యూహం, రోడ్డు ప్రమాదాలకు కళ్యం. తెలంగాణ సహా 13 రాష్ట్రాల అమలు, సత్ఫలితాలు వస్తున్నాయని అధ్యయనంలో వెల్లడి.
18న హైదరాబాద్కు రాష్ట్రపతి రాక 5 రోజుల పాటు విడిది ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష అంటూ కూడా ప్రతి శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్కు రావటం, ఇక్కడ రాష్ట్రపతి విడిది చేయటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు 18న. దానికి సంబంధించి 5 రోజులు ఇక్కడ విడిది ఉంటారు. ఆ సందర్భంగా ఆమెకి అంటే రాష్ట్రపతికి పూర్తి సకల సదుపాయాలు కల్పించడానికి సిఎస్ శాంతికుమారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక రాయదుర్గం శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు నిలిపివేత అంటూ కూడా ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం వెలువరించింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్కి ఒక మెట్రో మార్గాన్ని వేస్తున్నారు, మెట్రో ప్రాజెక్టు అది జరుగుతున్నది. అయితే దాన్ని ఇప్పుడు నిలిపివేసి ఫలక్నుమా నుంచి విమానాశ్రయానికి మెట్రో వేసే ఆలోచనలో ఉన్నట్టుంది ప్రభుత్వం. అదేవిధంగా ఫార్మాసిటీ భూముల్లో మెగా టౌన్షిప్ అంటూ కూడా సీఎం రేవంత్ ప్రతిపాదించారు. ఇక సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం అయ్యారు. ఒకే నామినేషన్ దాఖలైంది. ప్రతిపక్షాల నుంచి ఎటువంటి నామినేషన్ దాఖలు కాలేదు. భారాసా, మజ్లిస్, సిపిఐ మద్దతు ఇచ్చాయి. నేడు అధికారికంగా ప్రకటించనున్న ప్రోటెం స్పీకర్ ప్రకటిస్తారు. ఇక ఒకే ప్రాంగణంలో శాసనసభ మండలి ఉండాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. అందువల్ల పాత శాసనసభ ఏదైతే ఉన్నదో దాన్ని శాసన మండలిగా రూపొందించున్నారు. పాత అసెంబ్లీ భవనంలో కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి. సత్వరమే పనులు ప్రారంభించాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక మేడిగడ్డను మళ్ళీ పరిశీలిస్తాం, నీటిని తొలగించాక సమగ్ర అధ్యయనం, మీ పరిశీలన అంశాలు మాకు పంపండి. రాష్ట్రానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. ఇప్పటికే ఒకసారి వచ్చి అంటే మొత్తం మేడిగడ్డ ఎక్కడైతే కుంగిందో అక్కడంతా కూడా పరీక్ష చేసి వెళ్ళారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ. అయితే మరొకసారి మళ్ళీ వస్తాము, మళ్ళీ పరిశీలిస్తామంటూ కూడా మళ్ళీ లేఖ రాశారు. ఇక్కడ రాష్ట్రానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. ఇక 6 గ్యారెంటీలకు ఏది చట్టబద్ధత, 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు, హామీలను రాహుల్ గాంధీ గాలికి వదిలేశారు. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చెల్లిస్తామని చెప్పారు. ఇప్పటికీ మరి ఏది ఎక్కడ అని అంటూ కేటీఆర్ క్వశ్చన్ చేశారు. ఇక అంతర్జాతీయ విషయానికి వస్తే, అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే, ఇజ్రాయెల్కి ఎదురు దెబ్బలు. మిలిటెంట్ల ఆకస్మిక దాడిలో 9 మంది సైనికులు మృతి, మరో చోట మరొకరి మరణం. పౌర మరణాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరిక, అంతర్జాతీయంగా ఒంటరవుతారని స్పష్టీకరణ. హమస్ రాకెట్ దాడిలో ఇజ్రాయెల్లోని తూర్పు జెరూసలేంలో ధ్వంసమైన భవనాలు అంటూ కూడా ఇక్కడ మనం ఫోటో చూస్తున్నాము. కంటిన్యూషన్ లోపల పేజీలో చూద్దాం. ఇక లోక్సభలో తీవ్ర అలజడి. ఇక్కడ చూస్తున్నాం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తున్న మహిళను రంగు వెదజల్లిన దుండగుడిని ఇక్కడ అదుపులో తీసుకుంటున్న పోలీసులు. ఇక్కడ చుట్టుముట్టి చితకబాదిన ఎంపీలు ఎవరైతే ఇద్దరు అంటే గ్యాలరీ నుంచి సభలోకి దూకారో వాళ్ళిద్దరిని కూడా కొంతమంది ఎంపీలు చుట్టుముట్టి వారిని చితకబాదారంటూ కూడా ఇక్కడ వార్త. ఆగంతుకులను బంధించిన తర్వాత వారి వద్ద ఇంకేమైనా ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయేమోనని ఎంపీలు ఆందోళన చెందారు. ఆ ఇద్దరిని చుట్టుముట్టి చితకబాదారు. పొరపాటు పడ్డారనుకున్నారు. తొలుత ఒక ఆగంతకుడు సభలోకి దూకినప్పుడు ఎవరో ప్రమాదవశాత్తు కింద పడ్డారని ఎంపీలు భావించారు. అయితే వారు గ్యాలరీ వైపు చూసేసరికి మరో వ్యక్తి రైలింగ్కు వేలాడుతూ కనిపించాడు. అతను కిందకి దిగేందుకు ప్రయత్నిస్తుండటాన్ని గుర్తించారు. దాంతో ఏదో ప్రమాదం జరుగుతోందని శంకించి అప్రమత్తమయ్యారు. మైసూరు ఎంపీ ఇచ్చిన పాస్తో లోక్సభలోకి చొరబడ్డ దుండగులను సాగర్ శర్మ 26 సంవత్సరాలు, డి మనోరంజన్ 34 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ భాజపా ఇచ్చిన పాసులతో వారు పార్లమెంట్లోకి ప్రవేశించారు. సంచలనం సృష్టించేందుకే స్పీకర్ లోక్సభలోకి చొరబడిన దుండగులను చాకచక్యంగా బంధించినందుకు ఎంపీలు, భద్రతా సిబ్బందిని స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు. ఆగంతుకుల కలకలం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ తిరిగి సమావేశమైంది. తాజా భద్రతా వైఫల్యంపై చర్చించేందుకు పలువురు సభ్యులు స్పీకర్ను అనుమతి కోరారు. అయితే ఈ వ్యవహారంపై సభలో చర్చించడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. కేవలం సంచలనం సృష్టించే ఉద్దేశంతోనే ఆగంతుకులు సభలోకి చొరబడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు చెప్పారు. పార్లమెంటు వెలుపల కలకలం. లోక్సభలో కలకలం చెలరేగిన కొన్ని నిమిషాలకే పార్లమెంటు భవనం వెలుపల ఓ మహిళ, ఓ పురుషుడు నిరసన ప్రదర్శనకు దిగారు. తమ వద్ద ఉన్న క్యాన్ల నుంచి పసుపు, ఎరుపు రంగు పొగను బయటకు వదిలారు. నీతితో నశించాలి, భారత్ మాతాకి జై, జై భీమ్, జై భారత్ అంటూ నినాదాలు చేశారు. ఇక పక్కా ప్రణాళికతోనే సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమూల్ సింధే, విశాల్, లలిత్ అనే 6 దుండగులు పక్కా ప్రణాళిక ప్రకారం పూర్తి సమన్వయంతో పార్లమెంటు వద్ద తాజా దుస్సాహసాలకు ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు.
ఇక ఖలిస్తాన్ ఉగ్రవాది హెచ్చరిక కోణంలోనూ నిందితులకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరి ఆదేశాల మేరకు వారు ఈ చొరబాట్లకు పాల్పడ్డారు వంటి విషయాలు ఏవి ప్రస్తుతానికి తెలియరాలేదు. అయితే దీని మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇక భద్రతపై సిఫార్సులు చేయనున్న కమిటీ పార్లమెంటు వద్ద తాజా సంచలన ఘటనపై దర్యాప్తు చేయడంతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన మెరుగైన భద్రతా చర్యలను సిఫార్సు చేసేందుకు లోక్సభ సచివాలయం వినతి మేరకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సిఆర్పిఎఫ్ డీజీ నేతృత్వం వహిస్తారు. కమిటీలో ఇతర భద్రతా సంస్థల అధికారులు, నిపుణులు సభ్యులుగా ఉంటారని హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వీలైనంత త్వరగా వారు నివేదిక సమర్పిస్తారని తెలియజేశారు. ఇక పార్లమెంట్లో భద్రతా లోపాల ఆందోళనకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటుపై దాడి దురదృష్టకరమని హరీష్ రావు మాజీ మంత్రి కూడా పేర్కొన్నారు. ఇక పార్లమెంట్లో ఫుల్ బాడీ స్కానర్లు ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్ష సమావేశంలో భారాస నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్న నామా నాగేశ్వరరావు ఇక్కడ మనం చూస్తున్నాం. మొత్తం ఫుల్ బాడీ స్కానర్ కనుక ఉంటే ఎటువంటి పరికరాలు ఉన్నప్పటికీ కూడా ఇది బయటకు వస్తుంది కాబట్టి బాడీ స్కానర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన సూచన చేశారు. 6 గ్యారెంటీలకు ఏది చట్టబద్ధత, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పుడు, మాజీ మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న. 10 ఏళ్లు కావస్తోంది, విభజన హామీలు నెరవేర్చండి, రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల డిమాండ్ చేశారు. ఇక నిన్న భూ వివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలని సూచించారు. నిన్న జరిగినటువంటి ఒక సుదీర్ఘ సమావేశంలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కొంతమంది రైతుల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక దానిపై ధరణిపై సమీక్ష జరిగింది సుదీర్ఘంగా. ధరణిపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో లచ్చిరెడ్డి, భూమి సునీల్, కోదండరెడ్డి, శేషాద్రి వీరు కూడా పాల్గొన్నారు. ఇక లావాదేవీల సొమ్ము ఎవరి ఖాతాలోకి, రిజిస్ట్రేషను, మ్యూటేషన్ల సేవలకు భూ యజమానులు చెల్లిస్తున్న సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్తోందని సీఎం ప్రశ్నించారు. సేవలకు రైతులు చెల్లించే మొత్తం ప్రభుత్వ ఖజానాకే చేరుతుందా, లేక పోర్టల్ నిర్వహణదారుల చేతుల్లోకి వెళ్తుందా? చెల్లింపులు రద్దు చేసుకుంటే ఆ సొమ్ములు దరఖాస్తుదారులకు వెనక్కి ఇవ్వడం లేదని తెలిసింది. అవి ఎవరి వద్ద ఉంటున్నాయి? దీనిపై సమాధానం చెప్పండి అంటూ నవీన్ మిత్తల్ను సీఎం కోరారు. ఇక మేడిగడ్డను మళ్ళీ పరిశీలిస్తాం అంటూ కూడా సేఫ్టీ అథారిటీ, కేంద్ర సేఫ్టీ అథారిటీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దాని కంటిన్యూషన్ వార్త మొదటి పేజీ. ఇక 2014 ముందు, ఆ తర్వాత భూ వివరాలు ఇవ్వండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. ఇక ఎడిటోరియల్ పేజీ, ప్రజల జీవితాల్లో ఏది ప్రగతి అంటూ కూడా ఒక ఎడిటోరియల్ రాశారు. అంటే దేశంలో జీడిపి పెరుగుతోంది ఒక పక్క, అంటే దేశ స్థూల ఉత్పత్తి పెరుగుతోంది అనేటువంటిది గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల జీవితాల్లో మాత్రం ప్రగతి కనబడటం లేదు. ఎందుకంటే పేదరికం అనేటువంటిది పెరుగుతోందని ఆహార సూచీల్లో, ప్రపంచ ఆహార సూచీల్లో భారత్ ర్యాంకింగ్ దిగజారుతుంది. మరోవైపేమో జీడిపి పెరుగుతుంది. అంటే జీడిపిలో చూపించేటువంటి ఏదైతే ప్రగతి ఉన్నదో అది కేవలం కొంతమంది కోటీశ్వరుల సంపద పెరుగుతుంది. దానివల్లనే పేదలు మరింత పేదలు అవుతున్నప్పటికీ కూడా అది కనపడతలేదు. ప్రజల జీవితాల్లో ప్రగతి లేకుండా పోయిందంటూ కూడా ఇక్కడ ఒక ఎడిటోరియల్ రాశారు. ఇక ఇంధన పొదుపు భవితకు మదుపు, ఇంధనం పొదుపుతోనే భవితకు మదుపు అంటూ కూడా ఒక ఆర్టికల్ ఇనుగుర్తి శ్రీనివాసాచార్య రాసినటువంటి ఎడిటర్ పేజీ. నేడు జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం. ఇంధనాన్ని చాలా పొదుపుగా వాడాలి, దానివల్లనే భవితకు మదుపు అంటూ కూడా ఆయన ఈ వ్యాసంలో రాశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశీయంగా ఇంధన వినియోగం ఇతోధికం అవుతోంది. అదే సమయంలో వృధా సైతం కొనసాగుతోంది. దీన్ని నివారించగలిగితే దేశ ఆర్థికానికి, పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందంటూ కూడా, అంటే ఊరికే వృధాగా ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల అటు ఆర్థికంగా అంటే డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, అదేవిధంగా పర్యావరణానికి కూడా హాని ఉంటుంది అంటూ కూడా ఈ వ్యాసంలో తెలియజేశారు. ఇక డ్రోన్ విపణికి కొత్త రెక్కలు. డ్రోన్స్ యొక్క విపణి అంటే మార్కెట్కి బాగా మంచి డిమాండ్ ఏర్పడిందంటూ కూడా ఇక్కడ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. విమానంలో ఎగురుతూ రోబోలా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటాయి ఈ డ్రోన్లు. నేడు వేడుకలను డ్రోన్లతో చిత్రీకరించడం సర్వసాధారణంగా మారింది. వైద్యం, వాణిజ్యం, రవాణా, నిఘా వంటి అనేక రంగాల్లో వీటి వాడకం పెరుగుతోందంటూ కూడా డ్రోన్ విపణి మార్కెట్ ఏ విధంగా, డ్రోన్స్ మార్కెట్ ఏ విధంగా విస్తరిస్తోంది అంటూ కూడా ఒక ఆర్టికల్ రాశారు కైజర్ ఆటపా. ఇక జగద్విఖ్యాత వంచన సార్వభౌమం అంటే కూడా ఒక వ్యంగ్యమైనటువంటి వ్యాసం చంద్రమౌళిక సాపిరెడ్డి రాశారు. సిటీ పేజీలు ఇవి.
ఇక సభాపతిగా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవం. కొత్త సభాపతిగా ఒక దళితుడు అయినటువంటి నాయకుడు, దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ ఎంపిక కావడం ఒక విశేషం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రతిభా భారతి ఆమె దళిత మహిళ ఎన్నికయ్యారు. ఇప్పుడు తాజాగా గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపికయ్యారు ఏకగ్రీవంగా. ఇక్కడ మనం చూస్తున్నాము. నేడు అధికారికంగా ప్రకటించనున్న ప్రోటెం స్పీకర్, ఆ వెంటనే బాధ్యతల స్వీకరణ ఇక్కడ మనం చూస్తున్నాము. స్పీకర్గా నామినేషన్ వేసే ముందు ప్రసాద్ కుమార్కు పుష్పగుచ్చం అందించే శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ ఉన్నారు. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు సిఎస్సి కార్యాలయం నుంచి అసెంబ్లీ కార్యదర్శికి వెళ్తున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ సరదా సంభాషణ. చిత్రంలో ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కోనోని సాంబశివరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు ఇక్కడ. ఇక భవిష్యత్తు ఎన్నికలకు బలమైన పునాది, మరింత ముందుగానే ప్రజల్లోకి వెళ్లాల్సింది బీసీసీఎం నినాదం మున్ముందు ఉపయుక్తం. అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఇవ్వడం నష్టం కలిగించింది. అసెంబ్లీ ఎన్నికలపై సిద్ధమైన భాజపా నివేదిక. బీజేపీ తన ఓటమికి అసలు ఎన్నికల ఓటమి ఏ విధంగా జరిగింది, ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి దాని మీద వారు ఒక నివేదిక ఇచ్చారు పార్టీలో అంతర్గతంగా. దానికి సంబంధించినటువంటి వార్త. నివేదికలోని పలు కీలక అంశాలు అంటూ కూడా, అంటే ఆఖరి క్షణంలో కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం కూడా దెబ్బతీసింది. ఇంకా ముందుగానే బీసీ నినాదాన్ని తీసుకెళ్లాల్సింది అంటూ కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇక తెలంగాణ తొలి దళిత సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. గురువారం శాసనసభలో ప్రసాద్ కుమార్ ఎన్నికైన ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే ఆయన తెలంగాణ శాసనసభకు తొలి దళిత సభాపతి అవుతారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభా భారతి స్పీకర్ పదవిని పొందగా తర్వాత అవకాశం ప్రసాద్కే దక్కుతోంది. ఇక నేడు మంత్రివర్గం సమావేశం కూడా జరగబోతోంది. గురువారం నూతన స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ఈ సమావేశాన్ని అసెంబ్లీ ఆవరణలోనే నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఒకే ప్రాంగణంలో శాసనసభ మండలి. పాత అసెంబ్లీ భవనంలో కౌన్సిల్ సమావేశాలు వచ్చే సమావేశాల నాటికి సిద్ధం చేయాలి, సత్వరమే పనులు ప్రారంభించాలి అంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం. అసెంబ్లీ ఆవరణలో చేపట్టాల్సిన మార్పులపై అధికారులకు సూచనలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు. ఇక రాయదుర్గం శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు నిలిపేత ఇదొక శరాఘాతం లాంటి వార్త. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా ఉపయోగం పడుతుందనే ఉద్దేశంతో చాలామంది వెయిట్ చేస్తున్నారు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. అయితే ఇప్పుడు దాన్ని నిలిపివేశారంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఫలక్నామా నుంచి దాని బదులుగా విమానాశ్రయానికి మెట్రో, అంటే పాత నగరం నుంచి మెట్రో వేస్తున్నారు అనేటువంటిది. ఫార్మా సిటీ భూములో మెగా టౌన్షిప్ ముఖ్యమంత్రికి రేవంత్ ఆదేశాలు. ఇక హైదరాబాద్కు దూరంగా ఫార్మా సిటీ, కందుకూరు సమీపంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిలో పర్యావరణ హిత మెగా టౌన్షిప్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇక కాళేశ్వరంలో లోపాలకు బాధ్యతలు ఎవరో తెలుస్తాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, అదేవిధంగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీని, ఇద్దరిని కూడా ఇక్కడ కలిశారు. రాహుల్ సోనియా గాంధీలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరంలో లోపాలకు బాధ్యులు ఎవరో తెలుస్తామంటూ కూడా ఉత్తమ్ పేర్కొన్నారు. లోక్సభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఇక గ్యారంటీ పథకాలపై ఇంటింటి ప్రచారం. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం, జి నిరంజన్. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తగదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇక వర్సిటీల పరీక్షల విభాగాల ప్రక్షాళన, ముఖ్యమంత్రి ఆదేశాలతో కదలిక. మిగిలిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేడు జరుగుతుంది. ఎందుకంటే శాసనసభ నేడు జరగబోతుంది. స్పీకర్ ఎంపిక లాంఛనంగా పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేల మొత్తం ఎవరైతే మొదటి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదో వారందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా వార్త. గ్రామీణాభివృద్ధిలో ప్రోత్సాహానికి ఒప్పందం. ఇక స్థానికేతర కోటాపై ముందుకెలా రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వెల్లడించండి. విద్యాశాఖ కార్యదర్శికి ఉన్నత విద్యామండలి లేఖ రాసింది. వచ్చే జూన్ 2 నాటికి విభజనకు 10 ఏళ్లు,
కోటాపై స్పష్టత వస్తేనే విధి విధానాల కసరత్తు అంటూ కూడా స్థానికేతర కోటాకి సంబంధించి, ఎందుకంటే నాన్ లోకల్ లోకల్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఇక నాన్ లోకల్ కోటా ఎట్లా చేస్తారనే దాని మీద, ఎందుకంటే వచ్చే జూన్ నాటికి విభజనకు 10 ఏళ్ళు పూర్తవుతాయి కాబట్టి కోటాపై స్పష్టత వస్తేనే విధి విధానాలను ఖరారు చేస్తారంటూ కూడా ఇక్కడ ఒక వార్త. ఇక రైతులకు నష్టం కలిగించే విధానాలు వద్దు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల, చిత్రంలో హనుమంతరావు, సత్యశారద. ఇక భద్రాచలంలో ఘనంగా ముక్కోటి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. మత్స్యావతారంలో స్వామివారి దర్శనం ఇచ్చారు. ఇక మంత్రి సీతక్క స్వగ్రామానికి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు జగ్గన్నపేట మార్గంలో సర్వే చేసిన అధికారులు అంటూ మంత్రిగా అయిన తర్వాత సీతక్క స్వగ్రామానికి ఆర్టీసీ బస్సు వేస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక నిన్న మంత్రి కొండా సురేఖని అర్చకులు సన్మానించారు. మంత్రి కొండా సురేఖను ఆశీర్వదిస్తున్న అర్చకులకు వేతనాలు పెంచాలి, మంత్రి సురేఖకు రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐకాస వినతి పత్రం ఇచ్చారు. ఇక ప్రయాణికులందరికీ బీమా వర్తింపజేయాలి, ఆర్టీసీ ఎండీకి అద్దె బస్సు యజమానులు వినతి. ఇక కడియం వ్యాఖ్యలపై ప్రేక్షక పాత్ర ఎందుకు, కేసీఆర్ కేటీఆర్ను ప్రశ్నించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుంది, 1 సంవత్సరంలో కూలిపోతుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలుగా కామెంట్స్ చేస్తున్నారు. దాని మీద ముఖ్యంగా కడియం శ్రీహరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇక బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. ఆయన ధర్నా చేశారు. ధర్నాలో విహెచ్ రాజా, బేద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తదితరులు కూడా పాల్గొన్నారు ఢిల్లీలో. ఇక గ్రామాల్లో వైద్య సేవలపై దృష్టి పెట్టాలి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జీవిత సాఫల్య పురస్కార గ్రహీత డాక్టర్ రఘురామును సత్కరిస్తున్న వెంకయ్యనాయుడు, ఏఎస్ఐ ప్రతినిధులు. ఇక వీలైనంత త్వరగా మెగా డిఎస్సి సాధనకు కృషి చేస్తామంటూ కూడా ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మెగా డిఎస్సి వేస్తామంటూ కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే దానికి సంబంధించి ఆచార్య కోదండరాం ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరగా మెగా డిఎస్సి సాధనకి నేను కృషి చేస్తానంటూ కూడా ఆయనకు హామీ ఇచ్చారు. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డిపై మోసం కేసు నమోదైంది. మరో 7 పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సెక్షన్ కూడా నమోదైంది. తమకు తెలియకుండా భూమిని పీటీ సరెండర్ చేయించారని బాధితుల ఫిర్యాదు అంటూ కూడా ఇక్కడ శామీర్పేట ఠాణా వద్ద ఆందోళన చేస్తున్న బాధితులు. ఇక ముఖ్యంగా మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్కి చెందినటువంటి నాయకుల మీద పోలీసు కేసు నమోదవటం ఇదే ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి మీద కేసు నమోదు కావటం కూడా ఒక సంచలనమే. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డిపై మోసం కేసు నమోదైంది. తమకు వారసత్వంగా రావాల్సిన భూమి వచ్చేలా చేస్తామని మభ్యపెట్టి పీటీ సరెండర్ ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం చేశారని ఆరోపిస్తూ కేతావత్ భిక్షపతి గత నెల 18 ఇచ్చిన ఫిర్యాదుపై శామీరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక నిబంధనల ప్రకారమే వైద్య సీట్ల భర్తీ అంటూ కూడా హైకోర్టు పేర్కొంది. ఇక పంట నష్టపోయామని దంపతుల ఆత్మహత్యాయత్నం, భర్త మృతి, భార్య పరిస్థితి విషమం. మన ఓట్లు మనం పొందలేకపోయాం, అసెంబ్లీ ఫలితాలపై సిపిఎంలో అంతర్మథనం, కార్యదర్శి వర్గ రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చ. చిన్నారుల అదృశ్యంపై హైకోర్టు ఆందోళన, చర్యలపై ప్రభుత్వానికి నోటీసులు. ఇక కిషన్ రెడ్డి నేతృత్వంలో అధికారమే లక్ష్యంగా ముందుకంటూ కూడా డీకే అరుణ పేర్కొన్నారు. యాసంగిలో 21 లక్షల ఎకరాలకు సాగునీరు. నేడు టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామా. 18 నుంచి 31 వరకు 10 రైళ్లు రద్దు చేస్తున్నారు. ఇక వసుంధర బలపాలు తింటోంది అంటూ కూడా చిన్నారి తమ పిల్లలు బలపాలు తింటుందంటూ కూడా ఒక ప్రశ్న వేశారు పోషకాహార నిపుణురాలకి. అదేవిధంగా మంత్రులకు కానుకగా ఇస్తారు అంటూ కూడా ఇక్కడ లలితాదేవి అంటూ విశాఖపట్నానికి చెందిన లలితాదేవి పచ్చళ్ళ వ్యాపారంతో ఇక్కడ 20 దేశాలకు పచ్చళ్లను ఎగుమతి చేస్తున్నారు. ఆమెకి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనం ఇది. ఇక జనం మెచ్చిన యువరాణి అంటూ దియా కుమారి, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా నియమితురాలైన దియా కుమారి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఆమె ఎవరు, ఆమె నేపథ్యం మీద చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దానికి సంబంధించి దియా కుమారికి సంబంధించినటువంటి ఒక వార్తా కథనం ఇక్కడ ఇచ్చారు. ఇక 2 వైపులా వాడచ్చు అంటూ కూడా జిడ్డు చర్మం ఉన్నవారి ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి, మృత కణాలను తొలగించి మేలిమి ఛాయను సొంతం చేసుకోవడానికి డబుల్ సైడ్ స్కిన్ కేర్ ఫేషియల్ క్లీనింగ్ బ్రష్ బాగా ఉపయోగపడుతుందంటూ కూడా ఒక చిట్కా ఇచ్చారు.
ఇక మిద్దెపై కాయగూరలు పెంచేద్దామంటూ కూడా మిద్దె మీద కాయగూరలు ఏ విధంగా పెంచాలో అదొక చిట్కా. ఇవన్నీ అందం చెడొద్దంటే అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం. ఇంకా టాప్ అంతా టాసిల్స్ మయం అంటూ కూడా టాసిల్స్ మీద ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇదంతా కూడా మహిళలకు సంబంధించినటువంటి ఆరోగ్యం, అందం, అదేవిధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనాలను వసుంధర అందిస్తుంది ప్రతి పేజీ. ఇక స్పోర్ట్స్ పేజీ ఇది. మహిళలకు టెస్టు, ఇంగ్లాండ్తో ఏకైక టెస్ట్ నేటి నుంచే. ఇప్పటికే T20లో భారత్ 2-1తో పరాజయం పాలైంది, సిరీస్ను కోల్పోయింది. ఇప్పుడు ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది ఇంగ్లాండ్ భారత మధ్య. ఇక్కడ ఉదయం 9 నుంచి ప్రారంభమవుతుంది. ఏకైక టెస్ట్ నేటి నుంచి అంటూ కూడా ఇచ్చారు. ఇక ఖేల్ రత్నకు సాత్విక్ జోడీ, అర్జున్ అవార్డుకు షమి. ఇక క్రీడా అవార్డుల నామినీలు అంటూ కూడా ఇచ్చారు. మేజర్ ధ్యాన్సంగ్, ఖేల్ రత్న సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టిలకి. అదేవిధంగా అర్జున్ అవార్డుకు షమి, అజయ్ రెడ్డి, ఓజస్ ప్రవీణ్ దేవతలే, అదితి గోపీచంద్ స్వామి, శీతల్ దేవి, పారుల్ చౌదరి, శ్రీశంకర్. ఎందుకంటే ఈసారి ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికమైనటువంటి పథకాలు సాధించింది, బంగారు పథకాలు దానికి సంబంధించింది. అదేవిధంగా షమి మనకి తెలుసు వన్డే ప్రపంచ కప్లో అత్యద్భుతంగా తన ప్రతిభను చూపించారు. అందరికంటే అత్యధికంగా వికెట్లు తీసినటువంటి మహమ్మద్ షమీని కూడా అర్జున్ అవార్డుకు ఎంపిక చేశారు. ఇక బౌలర్లు ఏం చేస్తారో. దక్షిణాఫ్రికాతో భారత 3వ T20. ఇప్పటికీ చెరొక T20 గెలుచుకుంది, చెరొక మ్యాచ్ గెలుచుకుంది. ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటిది. దక్షిణాఫ్రికాతో 3వ T20 అంటూ బౌలర్ల విఫలంతో 2వ T20 కోల్పోవాల్సి వచ్చింది. అందువల్ల బౌలర్లు ఏం చేస్తారంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో పేస్, లియాండర్ పేస్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో. ఎందుకంటే భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు డేవిస్ కప్లో. లియాండర్ పేస్ అత్యద్భుతమైనటువంటి ఆటగాడు. భారత్ అందించినటువంటి దిగ్గజ క్రీడాకారులు లియాండర్ పేస్ అన్నటువంటి ఎటువంటి సందేహం లేదు. అతను అనేకమైనటువంటి అవార్డులు, అదేవిధంగా అనేకమైనటువంటి రివార్డులు పొందాడు. భారత టెన్నిస్ దిగ్గజం, డబుల్స్ మాజీ నంబర్ 1 లియాండర్ పేస్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నాడు. ఇక ఆ ప్రేమే ప్రేరణగా అంటూ కూడా ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి బాధ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదని, అభిమానుల స్వచ్ఛమైన ప్రేమే అత్యున్నత బహుమతి పొందేలాగా ప్రేరణగా నిలుస్తుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఇక ఐపీఎల్ ఎట్ రేట్ ఆఫ్ 83,000 కోట్లు అంటూ కూడా ఇంతంత అన్నట్లు ఎదుగుతున్న ఐపీఎల్ మరో ఘనత సొంతం చేసుకుంది. $10 బిలియన్ బ్రాండ్ విలువను దాటి డెకాకార్న్ హోదాను దక్కించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ విలువ $10.7 బిలియన్, సుమారు 83,352 కోట్లుగా ఉంది. 2022తో పోలిస్తే ఆ విలువ 28% పెరిగింది అంటూ కూడా ఐపీఎల్ ఏ విధంగా తన బ్రాండ్ వాల్యూని పెంచుకుంటుందనే దాని మీద ఇచ్చారు. ఇక టైటాన్స్ పరాజయాల పరంపర అంటూ కూడా ప్రో కబడ్డీలో ఏ విధంగా తమిళ్ తలైవాసు టైటాన్స్ మ్యాచ్లు అంటూ కూడా టైటాన్స్ ఏ విధంగా మరొక ఓటమి చవి చూసింది. ఇక్కడ ఒక వార్తా కథనం చూస్తున్నాం. ఇక విరాట్ పల్లెంలో చికెన్ టిక్కా అంటూ కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పల్లెంలో చికెన్ టిక్కా. అదేంటి, కొన్నేళ్ల క్రితం కోహ్లీ పూర్తి శాకాహారిగా మారిపోయాడు కదా, మరి ఇప్పుడు మాంసం తినటం ఏమిటి అనుకుంటున్నారా? అయితే ఇక్కడే ఓ మెలికుంది. అది నిజమైన చికెన్ టిక్కా కాదు. చికెన్ టిక్కా లాంటి చికెన్ టిక్కా కానీ శాకాహారంతో చేసిందంటూ కూడా ఒక లైటర్ వేలో ఒక వార్తా కథనం ఇచ్చారు. ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ మోసం చేశాడంటూ కూడా ఒడిశా ఓపెన్ సూపర్ 100 టోర్నీలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన తనకు తీవ్ర అసౌకర్యం కలిగిందని ప్రపంచ మాజీ ఛాంపియన్, ఒలింపిక్ పతక విజేత నొజోమి ఒకుహారా ఆరోపించింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సామాజిక మాధ్యమంగా ఒకుహారా పంచుకుంది. కటక్ హోటల్లో గది కోసం 4 గంటలు ఎదురు చూసేలా చేశారని ఆరోపించింది. ప్రాక్టీస్ సెషన్ కోసం స్టేడియం వెళ్లేందుకు బస్సు, కారు వసతి కల్పించలేదని విమర్శించింది. ఇక ఆస్ట్రేలియా పాక్ తొలి టెస్ట్ నేటి నుంచే ఉదయం 7:50 నుంచి. అగ్రస్థానంలోనే సూర్య. భారత T20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మేట్లో నంబర్ 1 ర్యాంకును మరింత సుస్థిరం చేసుకున్నారు. ఇక ససెక్స్తో పూజారా ఒప్పందం. ఇంగ్లాండ్ కౌంటీ ససెక్స్తో భారత టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయిన చటేశ్వర్ పూజారా ఒప్పందం చేసుకున్నారంటూ ఒక వార్త వచ్చింది. వెస్టిండీస్దే తొలి T20. ఇంగ్లాండ్తో జరుగుతున్న T20లో వెస్టిండీస్ విజయం సాధించింది. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల T20 సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. తొలి T20లో విండీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక చీఫ్ సెలెక్టర్గా ఉప్పుల తరంగా శ్రీలంక టీముకు సంబంధించి ఉప్పుల తరంగా శ్రీలంక సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా మాజీ ఆటగాడు ఉప్పుల తరంగా ఎంపికయ్యాడు. శ్రీలంక క్రికెట్ సిఫార్సును ఆమోదించిన క్రీడల మంత్రి హరిన్ ఫెర్నాండో బుధవారం జాతీయ సెలక్షన్ కమిటీకి తరంగాను చైర్మన్గా నియమించాడు. అజంతా మెండిస్, ఇండికా శరము, తరంగా పరణవిత, దిల్రువాన్ పెరీరా సెలెక్టర్లుగా ఎంపికయ్యారు. ఇక నిన్న పార్లమెంటుకు సంబంధించిన వార్తలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగనివ్వంటూ కూడా స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇక్కడ లోక్సభలో దుండగల కలకలం అనంతరం సభ బయటకు వచ్చిన ఎంపీలు ఇక్కడ మనం ఫోటోలు చూస్తున్నాం. పార్లమెంట్లో భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటాం, అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా హామీ. ఇక 3 అంచెల భద్రత కళ్ళుగప్పి అడుగడుగునా తనిఖీలను ఏమార్చి పార్లమెంట్లోకి గ్యాస్ క్యాన్లను తెచ్చిన దుండగులు. ఇక వలయాన్ని దాటుకుని లోపలికి ఎలా అంటూ కూడా ఇక్కడ పార్లమెంట్ ఆవరణలో దుండగులు వదిలిన రంగును పరిశీలిస్తున్న పోలీసులు ఇక్కడ ఫోటోగ్రాఫర్లు చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మనోరంజన్ వ్యవసాయదారుడు అంటూ కూడా పార్లమెంట్లోకి ప్రవేశించే నిందితులు ఒకరైన మనోరంజన్ కర్ణాటకలోని మైసూరు వాసి. ఇతను 2016లో బీటెక్ పూర్తి చేశాడు. కుటుంబానికి చెందిన వ్యవసాయాన్ని చూసుకుంటున్నాడు. ఎంపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, లోక్సభలోకి చొరబడిన వారికి పాసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భాజపా ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం సాయంత్రం దాడికి దిగారు. ఇక మా సంస్థలకు సంబంధం లేదు టికాయిట్. పార్లమెంట్లో జరిగిన సంఘటనను రైతు సంఘం నేత రాకేష్ టికాయిట్ ఖండించారు. అమిత్ జీ వివరణ ఇవ్వండి, లోక్సభ భద్రత వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీల డిమాండ్. అమిత్ షాని వివరణ ఇవ్వాలంటూ కూడా లోక్సభ భద్రత వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఇక పార్లమెంటుపై ఉగ్రదాడి ఘటనకు 22 ఏళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాము. 2001 పార్లమెంటుపై ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి ప్రధాని మోడీ నివాళి అర్పిస్తున్నారు. మృతులను స్మరించుకున్న రాష్ట్రపతి 2001లో జరిగింది పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగింది. ఆ సంఘటనకు 22 ఏళ్ళు. సరిగ్గా అదే రోజున అంటే నిన్నటి రోజున మళ్ళీ పార్లమెంట్లో కొంతమంది దుండగులు ప్రవేశించడం, రంగు క్యాన్లతో అక్కడ అలజడి సృష్టించడం అనేటువంటిది తీవ్రంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఇక 2001 డిసెంబర్ 13 పార్లమెంటు భవనంలో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. నిండుగా సభలు కొలువుదీరిన వేళ ఒక్కసారిగా కలకలం. ఉగ్రవాదులు ఒక పథకం ప్రకారం ప్రాంగణంలో చొరబడి అడ్డు వచ్చిన వారిని కాల్చుకుంటూ బీభత్సం సృష్టించారు. యావత్ దేశం దిగ్భ్రాంతి చెందిన ఆ ఘటనకు బుధవారంతో 22 ఏళ్లు పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉండే పార్లమెంటుపై ఉగ్రవాదులు దుశ్చర్య దేశ భద్రతా వ్యవస్థకు సవాలు విసిరింది. ఆ విషాద ఘటనలో ప్రాణం త్యాగం చేసిన వారిని పార్లమెంటు స్మరించుకుని నివాళులు అర్పించింది. ఇక కాలం చెల్లిన 76 చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇక నిన్న మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా మోడీ హాజరయ్యారు ఆ సభకు. నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను అభినందిస్తున్న ప్రధాని మోడీ. కొలువుదీరిన కొత్త ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ కూడా ప్రమాణం చేశారు. పార్లమెంట్ సందర్శకుల ద్వారం మూసివేశారు. నిన్న ఏదైతే సందర్శకుల గ్యాలరీ నుంచి 2 ఆగంతుకులు దూకారో దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ సందర్శకుల ద్వారాన్ని మూసారు. అత్యంత తీవ్రమైన అంశమని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఇక ఇంటర్నేషనల్ విషయానికి వస్తే ఇజ్రాయెల్కు ఎదురు దెబ్బలు, మిలిటెంట్ల ఆకస్మిక దాడిలో 9 మంది సైనికులు మృతి చెందారు. గాజాలోకి ప్రవేశిస్తున్న ఇజ్రాయెల్ సైనికులు. ఇక గాలిపటం దారంపై వందే మాతర గేయం, సూక్ష్మ కళలో ఢిల్లీ కళాకారుడి ప్రతిభ అంటూ కూడా ఒక వార్త. శబరిమల భక్తుల క్షేమం కోసం బావి నీటిలో తేలుతూ యోగా సదుపాయాలు కల్పించండి అంటూ కూడా సీఎం విజయన్ ఇక్కడ శబరిమల యాత్రికుల ఆందోళనపై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణ స్పందిస్తూ భక్తులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశామని చెప్పారు. ఇక శాసనసభకు 3 అంచెల రక్షణ, కొత్త పాసులు జారీ నిలిపివేత, ప్రోటెం స్పీకర్ ఆదేశాలు, లోక్సభ ఘటన నేపథ్యంలో సమీక్ష. లోక్సభలో జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకుని శాసనసభలో కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త పాసుల జారీని నిలిపివేత అంటూ కూడా ప్రోటెం స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. లోక్సభ ఘటన నేపథ్యంలో సమీక్ష ఇక్కడ చూస్తున్నాం. శాసనసభ భద్రతపై సమావేశంలో అధికారులకు సూచనలు ఇస్తున్న ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, చిత్తంలో మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ రవిగుప్తా తదితరులు. ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ప్రజాభవన్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నువ్వు చస్తే పెద్ద భార్య దగ్గరికి వెళ్తా, కళ్ళెదిటే ఊరేసుకున్న రెండో భార్య, ఫోన్తో వీడియో తీసిన భర్త అంటూ కూడా ఆసిఫ్ నగర్లో జరిగింది. ఇది షేక్ రసూల్ అనేటువంటి నిందితుడు భార్యను బెదిరించాడు. తలసాని ఓఎస్డీ పిటిషన్పై వివరణ ఇవ్వండి, పోలీసులకు హైకోర్టు నోటీసులు అందించింది. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. 4 అంచెల వ్యూహం, రోడ్డు ప్రమాదాలకు కళ్ళి వంటి కూడా ఒక వార్త. కేసీఆర్కు పలువురి పరామర్శ, నిన్న కూడా పరామర్శలు కొనసాగాయి. కేసీఆర్ను పరామర్శిస్తున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ ఎంవి రావు. ఇక గాజా సొరంగాల్లోకి సముద్రపు నీరు అంటూ కూడా వచ్చింది. ఇజ్రాయెల్ దాడితో గాజాలో రఫాల్ ధ్వంసమైన భవనాలు. గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా భారత్ ఓటు వేసింది. భారత్ నుంచి వెళ్తున్న నౌకపై దాడికి యత్నం. భారత్లో తయారైన జెట్ ఇంధనాన్ని తీసుకుని వెళ్తున్న ఆర్డ్మోర్ అనే నౌకపై బుధవారం బాబ్ ఎల్ మండెప్ ప్రాంతంలో హౌతీ రెబెల్స్ దాడికి ప్రయత్నించారు. ఇక మొయిత్రా బహిష్కరణ కేసులో కీలక మలుపు. సుప్రీంకోర్టులో భాజపా ఎంపీ నిశికాంత్ ఇన్ప్లీడ్ పిటిషన్ వేశారు. స్టాంపింగ్ చేయకపోయినా మధ్యవర్తిత్వ ఒప్పందాలు చెల్లుతాయంటూ కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఇక కాల్పుల విరమణ కావాలంటే ఈ నంబర్కి కాల్ చేయండి అంటూ 5 రాష్ట్రాలు ఇజ్రాయెల్ ఒక నంబర్ ఇచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో సమతుల్యత అసలైన సవాలంటూ కూడా భారత్ పేర్కొంది. ప్రయత్నించడమే ముఖ్యం. నిందితుడు సాగర్ చివరి ఇన్స్టా పోస్ట్ అంటూ కూడా ఇక్కడ నిన్న పార్లమెంటులో కలకలం సృష్టించినటువంటి నిందితుల్లో ఒకడైనటువంటి సాగర్ పోస్ట్ అంటూ కూడా ఇక్కడ గెలిచినా ప్రయత్నించడమే ముఖ్యమైన పార్లమెంట్లో చొరబడి పట్టుబడిన నిందితుడు సాగర్ శర్మ తన చివరి ఇన్స్టాగ్రామ్ పోస్టులో వ్యాఖ్యానించాడు. ఇక ఆధార్ సేవలకు అధికంగా వసూలు చేసే భారీ జరిమానా. ఇక బొగ్గుపై పట్టు సడలించిన COP28. భారతీయులకు జర్మనీ వీసా సులభతరం అవుతుంది అంటూ కూడా ఒక వార్త. ఇక నిజర్ హత్య ఘటనపై మళ్ళీ ట్రూడో వ్యాఖ్యలు అంటూ కూడా భారత్ మీద కెనడా ప్రధాని ట్రూడో మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రైల్వే ప్లాట్ఫామ్పై నీళ్ల ట్యాంక్ కూలి 3 మృతి చెందారు. ఒక దురదృష్టకరమైనటువంటి వార్త ఇది. ఆసుపత్రికి చిరుత వచ్చింది అంటూ కూడా ఆసుపత్రిలో ఒక చిరుత దర్శనమిచ్చింది. మహారాష్ట్రలోని నాసిక్ సమీప షహాదా పట్టణంలో చిరుత బీభత్సం సృష్టించింది. పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలోకి మంగళవారం ఉదయం చిరుత ప్రవేశించింది. ఇది సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది ఈ వార్త. ఇక సినిమా పేజీది. ఇక బిజినెస్ పేజ్ చూస్తే 30 ఏళ్ల లోపే అనూహ్య విజయాలు. సాస్, ఎడిటెక్, ఫిన్టెక్ కంపెనీలు స్థాపించి అగ్రస్థానానికి. హురున్ ఇండియా యువ ఔత్సాహిక వ్యాపారవేత్తల జాబితా అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక దేశ సేవల ఎగుమతులు $192 బిలియన్ల SEPC పేర్కొంది. ఇక 10 ఏళ్లలో 8.3 లక్షల కోట్ల పెట్టుబడులు. హరిత ఇంధనంపై అదానీ గ్రూప్ ప్రణాళికలు 2050 కల్లా 0 ఉద్గారాల లక్ష్యం కోసమే అంటూ కూడా ఇచ్చింది. ఇక మన ఆర్థిక వ్యవస్థ 2025 కల్లా $5 లక్షల కోట్ల అసాధ్యం అంటూ కూడా RBI మాజీ గవర్నర్ రాజన్ పేర్కొన్నారు. ఇక్కడ రఘురామ రాజన్ పేర్కొన్నారు. ఇవి ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత వేరొక దినపత్రికలో ఉన్న వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ఏంటి కథలు పడుతున్నావు? కథలు దొబ్బేస్తున్నావు కదా. ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. KGFలో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీఈ్ నెవర్ బీన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూ అనే లోపే తూ అనే మరి మాస్ ఎపిసోడ్లు ఏమైనా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలయ్యబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్గా అసలు ఏం మన ఫైన్ డే ఆడ వెనకాల 4 షర్ట్ ఇలా పైకి మడత పెట్టేసి అరే హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకున్నాం అని వెళ్ళిపోయాడు.
మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. నాకు ఇంకో యాంగిల్ ఉంది. ఉందా? ఈ షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్, రే 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 కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి, అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముళ్ళలో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్ అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు. 3 years నేను అమ్మాయితో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ ఆలోచిస్తే. స్లామ్ బుక్ ఇస్తే రాసింది, ఫోన్ నంబర్ రాసి డోంట్ కాల్ అని కూడా రాసింది పక్కన. దాని తర్వాత ఏంటిది రాకు. పాప లైఫ్లో జరిగిన ఇన్సల్ట్ ఏమన్నా ఉందా? దట్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ లాస్ట్ ఉగాది. లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇదో రియాక్షన్. నాకు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప 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 కళ్ళమ్మ నీళ్ళు గారిపోయి పేపర్ మీద పడిపోయింది. ఆ కోడర్ వచ్చి ఏడుస్తున్నావు ఏంట అని. ఈ 10 yearsలో ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ us have ups and downs. నాకు ఒక్కటి చాలా పెద్ద జోల్డ్ ఏంటంటే మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. డాడీ బ్లాంక్ అయిపోయారు మొత్తం. ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడే మనకి తెలుసు, ఇలా ఒక సినిమాలో చూపించినట్టు కూడా జరుగుతుంది రియల్ లైఫ్లో జరిగి ఉంటుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాక్షి ఎడిషన్ చూద్దాం. ఇజ్రాయెల్పై బైడెన్ అసంతృప్తి. గాజాలో విచక్షణారహితంగా బాంబు దాడులకు పాల్పడుతోందని ఆరోపణ. టెక్ మహీంద్రా పాప్యులై తాత్కాలిక ఉద్యోగార్థుల కోసం కొత్త ప్లాట్ఫామ్ ఆవిష్కరణ. మళ్ళీ ఎన్డీఏనే. ఇప్పటికప్పుడు లోక్సభకు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొడుతుందని టైమ్స్ నౌ, నవజీవన్, ఈటీజీ ఒపీనియన్ పోల్ తెలిపింది. ఎంపీ ఛత్తీస్ సీఎంల ప్రమాణం. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శిలాజ ఇంధనాలుగా బై. శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం, మార్పు సాధిద్దాం అంటూ కూడా COP28 సదస్సులో 200 దేశాలు ప్రతిన పూనాయి. కాంట్రాక్టు ఇక పర్మనెంటు. సీఎం జగన్ ఇచ్చిన మాట మేరకు అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. ఇక బ్యానర్ హెడ్డింగ్ విషయానికి వస్తే లోక్సభకు పొగ. నిన్న లోక్సభలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇక్కడ బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు. కలకలం రేపిన 2 వ్యక్తులు విజిటర్స్ పాస్లో గ్యాలరీలోకి. సభలోకి దూకి పొగ కొట్టాలు విసిరిన వైనం. సభ నిండా పొగ, ఎంపీల పరుగులు, ఆగంతుకులను నిర్బంధించి దేహశుద్ధి చేసిన సభ్యులు. పార్లమెంట్ ఆవరణలోనూ పొగ కొట్టాలు విసిరిన 2, వారితో పాటు మరొకరి అరెస్టు, ఇంకొకరి కోసం వేట. దారుణమైన భద్రతా వైఫల్యం, కేంద్రంపై విపక్షాల ధ్వజం. పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ బహిష్కరణకు డిమాండ్. ఇక్కడ మనం చూస్తున్నాము లోక్సభలో ఏ విధంగా పొగ విసిరారో, పొగ బాంబులు విసిరే కలకలం సృష్టించిన దృశ్యం ఇక్కడ చూస్తున్నాం. ఆగంతకులు విసిరిన గొట్టాల నుంచి సభలో అలుముకున్న పొగ చిత్రంలో ఎంపీలు. ఇక టైమ్స్ నౌ ఒక సర్వే విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ గెలిచే స్థానాలంటూ కూడా 24 నుంచి 25 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయని, ఇక్కడ 0 నుంచి 1 స్థానం టీడీపీకి వస్తుందని కూడా టైమ్స్ నౌ ఒక సర్వేలో తేలిపింది. ఫ్యాన్ దే ప్రభంజనం. 25 లోక్సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ ఘన విజయం. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ విజయ ఢంకా ఖాయం. 1 స్థానంలోనూ ఉనికి చాటుకోలేని టీడీపీ. తాజా సర్వేలో టైమ్స్ నౌ, ఈటీజీ వెల్లడి అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. మరొక బ్యానర్ విషయానికి వస్తే ఆరోగ్యానికి మరింత భరోసా. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్. అదేవిధంగా ఉద్దానం సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం. నేడు వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించనున్న సీఎం. సుజలధార ప్రాజెక్టు జాతికి అంకితం. అదేవిధంగా
వారి త్యాగాలకు దేశం రుణపడింది. 2001 పార్లమెంటుపై దాడిలో అమరులకు రాష్ట్రపతి ప్రధాని నివాళులు. ఉగ్రవాదం ఏ రూపంలోనా తుదముట్టించాలి అంటూ ప్రధాని ద్రౌపది ముర్ము ఒక సందేశం ఇచ్చారు. అమరుల త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుంది అంటూ కూడా నరేంద్ర మోడీ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రకటన చేశారు. ఏపీలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్. క్రికెటర్ అంబటి రాయుడు ఆడుదాం ఆంధ్రకు మద్దతుగా విశాఖలో బైక్ ర్యాలీ. ఉదారంగా ఆదుకోండి, తుఫాను నష్టం తీవ్రంగా ఉంది, రైతులు బాగా నష్టపోయారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కేంద్ర బృందానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం. న్యాయం జరిగేలా చూస్తామన్న కేంద్ర బృందం. ఇక సాధికార నినాదంతో మురిసిన మహేంద్ర తనయ అంటూ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి సాధికారత యాత్రకు సంబంధించి ఇక్కడ ఫొటోస్ చూస్తున్నాము. ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి. పాతపట్నంలో ఘనంగా సామాజిక సాధికార బస్సు యాత్ర. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విజయ సంకేతాలు. బడుగు బలహీన వర్గాలతో కిటకిటలాడిన పాతపట్నం. సీఎం జగన్కు ప్రజల జేజేలు. ఇక శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో భాగం అంటూ కూడా ఇక్కడ ఒక ఫోటో మనం చూస్తున్నాం. ఆరోగ్యానికి మరింత భరోసా. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్. ఇక్కడ చూస్తున్నాము. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక ఫ్యాన్దే ప్రభంజనం. 25 లోక్సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ ఘన విజయం. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ విజయ ఢంకా ఖాయం. ఒక్క స్థానంలోనూ ఉనికి చాటుకోలేని టీడీపీ. తాజా సర్వేలో టైమ్స్ నౌ ఈటీజీ వెల్లడి అంటూ కూడా ఇచ్చారు. ఇక ఏపీలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్. క్రికెటర్ అంబటి రాయుడు ఆడుదాం ఆంధ్రాకు మద్దతుగా విశాఖలో బైక్ ర్యాలీ. ఇక్కడ మనం చూస్తున్న బైక్ ర్యాలీలో పాల్గొన్న గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు తదితరులు అంటూ కూడా ఇచ్చారు. ఇక ఆడుదాం ఆంధ్ర పోస్టర్ను ఆవిష్కరిస్తున్న అంబటి రాయుడు, చిత్రంలో గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి తదితరులు. ఇక ఏపీకి మళ్ళీ జగనే సీఎం కావాలి. ర్యాలీలో భారీగా పాల్గొన్న విద్యార్థులు. తిరుపతిలో ఒక ర్యాలీ జరిగింది. తిరుపతి ర్యాలీలో నినదించిన విద్యార్థులు అంటూ కూడా ఒక వార్త ఇక్కడ ఇచ్చారు. అంతరించిపోతున్న కళను కాపాడుకుందాం. కళా దీక్ష ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఉదారంగా ఆదుకోండి అంటూ కూడా కేంద్ర బృందం ఒక ఏదైతే తుఫాను బాధిత ప్రాంతాలకి వచ్చింది, జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరిస్తున్న రైతు అంటూ కూడా ఒక ఫోటో ఇచ్చారు. తుఫాను నష్టం తీవ్రంగా ఉంది, రైతులు బాగా నష్టపోయారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ వ్యవస్థలు సైతం దెబ్బతిన్నాయి. కేంద్ర బృందానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం. పంట నష్టాన్ని కేంద్రానికి వివరిస్తాం, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం, తుఫాను నష్టపరిహారం అందించేలా చూస్తామంటూ కేంద్ర బృందం ప్రతినిధి రాజేంద్ర రత్ను సమాధానం చెప్పారు. ఇక నేడు దెబ్బతిన్న ధాన్యాన్ని కూడా కేంద్ర బృందం పరిశీలిస్తుంది. ఇక్కడ ఫోటో మన బాక్స్ ఐటమ్ చూస్తున్నాం. ఇక కరువు రైతులను ఆదుకునేలా కేంద్రానికి నివేదిక ఇస్తామంటూ కర్నూలు జిల్లాలో పర్యటించిన కేంద్ర బృంద సభ్యులు. కర్నూలు జిల్లా బిల్లేకల్లులో రైతులతో మాట్లాడుతున్న కేంద్ర బృంద సభ్యులు. ఇక కాంట్రాక్టు, ఇక పర్మనెంటు. అర్హులైన వారి రెగ్యులరైజేషన్కి ఆర్థిక శాఖ చర్యలు. 15 నుంచి దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు. ఇక ఇక్కడ వధూవరులను ఆస్వాదించిన సీఎం జగన్ అంటూ కూడా శ్రీ సిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. బుధవారం తిరుపతిలోని తాజ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వధూవరులు నిరీషా సాగర్లను సీఎం ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. జోరుగా హుషారుగా షికారు పుంజుకున్న పర్యాటక రంగం అంటూ ఒక వార్త ఇక్కడ ఇచ్చారు. ఇక వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పానుగంటి నియమితులయ్యారు. ఇక సాక్షి ఎడిటోరియల్ పేజీ. రాష్ట్రాల అసమానతలు తొలగాలంటే అంటూ కూడా ఎస్ మహేంద్రదేవ్ ఆర్థిక రంగ నిపుణులు ఆయన రాసినటువంటి వ్యాసం ఇది. 16వ ఆర్థిక సంఘం నియామకం త్వరలో జరగనుందని భావిస్తున్నారు. 15వ కమిషన్ ఏర్పాటైన 2017తో పోలిస్తే ఇప్పుడు ప్రపంచ, దేశీయ సవాళ్లు భిన్నంగా ఉన్నాయి. కోవిడ్-19 ప్రేరేపించిన ఆర్థిక షాకులు, భౌగోళిక రాజకీయ సవాళ్లతో సహా ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితిని 16వ కమిషన్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ మినహా మరే ఇతర ప్రభుత్వ సంస్థ కూడా రాష్ట్రాల మధ్య అసమానతలపై దృష్టి సారించలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి అన్నారు. కొన్ని రాష్ట్రాలు అఖిల భారత పేదరిక నిష్పత్తిలో చాలా వెనుకబడి ఉన్నాయి. 16వ ఆర్థిక సంఘం ఈ అసమానతను పరిశీలించి ఆర్థిక పరిష్కారాలు అందించాలంటూ కూడా ఆయన ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఎందుకంటే 16th ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పాటు కాబోతున్నది. 16th ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటులో అనేక అంశాలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఎస్ మహేందర్ ఆయన ఆర్థిక రంగ నిపుణులు. అదేవిధంగా ఇక్కడ వ్యాసకర్త హైదరాబాద్ ఇక్ఫాయ్లో విశిష్ట ప్రొఫెసర్ అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు.
ఇక మార్పులే మంత్రం అంటూ కూడా ఇక్కడ 3 రాష్ట్రాల్లో ఏదైతే మార్పులు చేసిందో బీజేపీ, దానికి సంబంధించి ఎడిటోరియల్ రాశారు. మార్పులే మంత్రం. రాజకీయాలు ఆశ్చర్యకర పరిణామాలు కొత్త కాదు, కానీ కొన్ని ఘటనలు అమితాశ్చర్యానికి గురిచేస్తాయి, ఆకర్షిస్తాయి. అవి సంభవించడానికి ప్రేరణ ఏమిటన్న ఆలోచనకు పురికొల్పుతాయి. ఇటీవలి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో విజయకేతన ఎగరేసిన బీజేపీ కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక అక్షరాల అలాంటిది అంటూ కూడా ఎవరు ఊహించిన విధంగా 3 ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం, ముఖ్యంగా రాజస్థాన్లో అయితే తొలిసారి ఎంపికైనటువంటి అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయటం అనేటువంటిది అందరినీ ఆశ్చర్యపరిచింది అంటూ కూడా మార్పులే మంత్రం అంటూ రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి మార్పులు చేశారంటూ కూడా ఎడిటోరియల్లో రాశారు. ఇక సవరణ తప్పట, రద్దు మాత్రం రైట్ అట అంటూ ఆర్టికల్ 375 మాడభూషి శ్రీధర్, ఆయన న్యాయరంగ నిపుణులు, అదేవిధంగా ప్రొఫెసర్ ఆయన రాసినటువంటి వ్యాసకర్త, మహేంద్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో ప్రొఫెసర్గా ఉన్నారు ఇప్పుడు. ఆర్టికల్ 375 ఆయన రాసినటువంటి ఆర్టికల్ ఇది. ఇక ధాన్యం దిగుబడిలో ఏపీకి 2వ స్థానం లభించింది. పంజాబ్కు దేశంలోనే మొదటి స్థానం. హెక్టార్కు ధాన్యం దిగుబడి ఏపీలో 3730.40 కేజీలు, పంజాబ్లో 4193 కేజీలు. 22-23 నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడి అంటూ కూడా ఇక వార్త ఇచ్చారు. ఇక ఫుడ్ పాయిజన్పై విచారణ, తప్పు జరిగినట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు అంటూ బాధిత విద్యార్థులను పరామర్శించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఇక జనాన్ని తప్పుదో పట్టిస్తున్న జనసేన, పవన్ అజ్ఞాతవాసి, మనోహర్ అజ్ఞానవాసి. పార్టీల మధ్య బ్రోకరేజం చేసే మనోహర్ అర్థం లేని ఆరోపణలు మానుకోవాలంటూ మీడియాతో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. ఇక సమస్యకు పరిష్కారం చూపేవాడే నాయకుడు అంటూ కూడా ఆయన మాట్లాడారు. పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు విజయవాడ డివిజన్లో. ఇక జాతీయ అంతర్జాతీయ విషయానికి వస్తే ఇక్కడ నిన్న లోక్సభ ఫోటో ఇక్కడ మనం చూస్తున్నాం. పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి బల్లపైకి ఎక్కి ఇక్కడ రౌండ్ చేశారు, సర్కిల్ చేశారు. పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి బల్లపై ఎక్కిన వ్యక్తిని పార్లమెంట్ సభ్యులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం అంటూ కూడా ఇచ్చారు. లోక్సభకు పొగ, సభలో 2, బయట 2 పొగ కొట్టాలు విసిరిన వైనం. 6 ఒకే ఇంట్లో, ఈ కుట్రకి భాగస్వామ్యం వహించినటువంటి 6 వ్యక్తులు ఒకే ఇంట్లో ఉన్నారు అంటూ కూడా ఒక వార్త. ఇక అన్యాయంపై గొంతు ఎత్తేందుకే అంటూ కూడా నీలం, ఎవరైతే పార్లమెంటు వెలుపల ఒక మహిళని పట్టుకున్నారో వాళ్ళు అన్యాయంపై గొంతు ఎత్తేందుకే ఈ చర్య పాల్పడ్డామంటూ కూడా నీలం పేర్కొన్నారు. గ్యాలరీకి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఇచ్చారు. గ్యాలరీ అంటే 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది, దాన్ని దాటుకొని వాళ్ళు పొగ కొట్టాలని ఏ విధంగా తీసుకెళ్లారనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గ్యాలరీకి వెళ్ళాలంటే ఎంపీలు, జర్నలిస్టులు, సిబ్బంది మినహా ఇతరులెవరికి పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టే అవకాశం ఉండదు. పార్లమెంటు కొత్త భవనాన్ని సందర్శించేందుకు గత సెప్టెంబర్ నుంచి సందర్శకులు భారీగా వస్తున్నారు. వారిని అనుమతించేందుకు పెద్ద ప్రక్రియ ఉంటుంది. పార్లమెంటు సభ్యుల సిఫార్సులపై వారికి విజిటర్స్ పాస్ ఇస్తారు. సందర్శకుడు తన బంధువు, వ్యక్తిగత మిత్రుడు, వ్యక్తిగతంగా తెలిసిన వాడిని, అతని పూర్తి బాధ్యత తందేనని ఎంపీ స్పష్టం చేయాల్సి ఉంటుంది. తర్వాత సందర్శకుల నేపథ్యం, గుర్తింపు కార్డు తదితరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చాక అనుమతిస్తారు అంటూ కూడా ఇచ్చారు. 3 అంచెల భద్రత. గ్యాలరీలోకి అనుమతించే లోపు సందర్శకులను పార్లమెంటు ప్రవేశ ద్వారం, భవనం లోపల ఎంట్రీ గేటు, చివరిగా గ్యాలరీ రూట్లోని కారిడార్, ఇలా మొత్తం 3 అంచెల్లో మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేస్తారు. వీటన్నింటినీ దాటుకుని బుధవారం మనోరంజన్ సాగర్ ఏకంగా పొగగొట్టాలని గ్యాలరీలోకి తీసుకెళ్లడం పార్లమెంటు భద్రతా వ్యవస్థలో తీవ్ర లోపాలను తెరపైకి తెచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం, బుధవారం పార్లమెంట్ ఆవరణలో పొగగొట్టాలని విసిరాక పోలీసుల నిర్బంధంలో నీలం షిండే. ఇక శిలాజ ఇంధనాలకు బై. COP28 సదస్సులో చారిత్రాత్మక ఒప్పందానికి ఆమోదం. 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాలే లక్ష్యం. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ. COP28 అధ్యక్షుడు సుల్తాన్ అల్ జబేర్ స్పష్టీకరణ. ఇక నిన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సీఎంలుగా మోహన్ యాదవ్, విష్ణుదేవ్ ప్రమాణం చేశారు. మళ్ళీ ఎన్డీఏనే. లోక్సభకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 323, ఇండియా కూటమికి 123. టైమ్స్ నౌ ఈటీజీ పోల్ వెల్లడి. ఇక వారి త్యాగాలకు దేశం రుణపడింది. 2001 పార్లమెంటుపై దాడిలో అమరులకు రాష్ట్రపతి నివాళులర్పించారు. త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయంటూ కూడా ఎవరైతే 2001లో పార్లమెంటుపై దాడి జరిగిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయారో ఆ అమరులను స్మరించుకుంటూ వారి త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయంటూ కూడా ప్రధాని పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్పై బైడెన్ అసంతృప్తి అంటూ కూడా ఇజ్రాయెల్ మీద తొలిసారి బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ఇక్కడ ఉంది. గాజాలో పాలస్తీన్లపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దండయాత్రను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారిగా తప్పుపట్టారు. బుధవారం వాషింగ్టన్లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా
ఇజ్రాయెల్ యుద్ధరీతిపై బైడెన్ మాట్లాడారు. ఇజ్రాయెల్ భద్రత అనేది అమెరికాతో ముడిపడి ఉంది. ఇన్నాళ్ళు ఐరోపా, సమాఖ్య, యూరోప్ దేశాలు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడ్డాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న విచక్షణారహిత బాంబు దాడులే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ విషయం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తెలుసో తెలీదో గాజా వ్యాప్తంగా ఇళ్లలో ఉన్న సాధారణ ప్రజానీకాన్ని చిదిమేస్తూ భవనాలపై దారుణ బాంబింగ్ కొనసాగుతోంది. ఈ దాడుల పర్వం మరికొన్ని వారాలు, నెలల పాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులు చెప్తున్నారు. అమాయక పాలస్తీన్ల భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది అంటూ కూడా బైడెన్ తొలిసారిగా తన స్వరాన్ని పాలస్తీనాకి అనుకూలంగా మార్చారు. ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ కూడా ఆయన మాట్లాడిన మాటలు కొంత సంచలనం సృష్టించాయని చెప్పాలి. ఇక గాజాపై ఐరాసాలో ముసాయిదా తీర్మానం అనుకూలంగా ఓటు వేసిన భారత్ అనుకూలంగా ఓటు వేసింది. ఇక మళ్ళీ రాష్ట్ర విషయానికి వస్తే ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబులు సిద్ధం చేశారు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. 21న విద్యార్థులకు 4,30,000 ట్యాబులను పంపిణీ చేస్తారు. గత ఏడాది కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవి కొనుగోలు చేశారు. ఈ 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల అప్లోడ్, ఈసారి డౌన్ క్లియరెన్స్ యాప్, ఈ డిక్షనరీ అదనం. ఇప్పటికే జిల్లాలకు చేరిక. 2-3 రోజుల్లో హై స్కూళ్లకు నాడు నేడు రెండో దశ హై స్కూళ్లలో 30,000 IPFలు కూడా అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఎందుకంటే నాడు నేడు అనేది కొంత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందువల్ల 8, 9, 10 తరగతుల పిల్లలను కూడా ట్యాబులు అందించి అన్నీ కూడా అప్లోడ్ చేస్తారంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక 500 కిలోల గంజాయి పట్టివేత. పుష్ప తరహాలో బెంగళూరు తలెత్తుండగా పట్టుకున్న పోలీసులు. ఇక వాణిజ్య ఎగుమతుల్లో దూకుడు. రాష్ట్ర ఎగుమతుల్లో 2.77% వృద్ధి నమోదు. దేశ ఎగుమతుల్లో 4.88% వాటాతో 5వ స్థానంలో నిలిచిన ఏపీ. 2030 నాటికి టాప్ 3 లక్ష్యంగా అడుగులు. సత్ఫలితాలు ఇస్తున్న సీఎం జగన్ నిర్ణయాలంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక టీడీపీ మాజీ మంత్రి సొంతూరుకి దారి. 3 కోట్లతో రహదారి నిర్మాణం. గతంలో W కొత్తపల్లికి వెళ్లే రహదారి దుస్థితి. ప్రస్తుతం W కొత్తపల్లి రహదారి అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలంలోని W కొత్తపల్లి టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సొంతూరు. సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ గ్రామాన్ని అన్ని రకాలుగా వృద్ధి చేసుకోవాలని చొరవ చూపుతారు. కానీ 2 ఏళ్లు మంత్రిగా ఉన్న ఆమె తన సొంతూరికి కనీసం దారి ఏర్పాటు చేయాలని కూడా ఆలోచించలేదంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక పవన్ను నమ్మి మోసపోవద్దు. టీడీపీతో పొత్తును జీర్ణించుకోలేక రాజీనామా చేస్తున్నామంటూ వెంకటస్వామి, జయ కళ్యాణి వీళ్ళిద్దరూ కూడా ఆ పార్టీ లీగల్ సెల్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు రాజీనామా చేశారు. ఇక 3 ముక్కల టీడీపీకి మరో సంకటం. రాజంపేటలో టీడీపీకి జనసేన పొత్తు తెచ్చిన కష్టం. ఇక్కడ టీడీపీలో 3 నేతల నిత్య జగనం. కొత్తగా రంగంలోకి జనసేన నేతలు. టికెట్ జనసేనకి అనంటూ ప్రచారం. నేతల కొట్లాట్లతో కకావికలమవుతున్న టీడీపీ జనసేన కేడర్ అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక బాబు అన్నీ పగటి కలలే. ఒంటరిగా పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పుడు పవన్ సహకారంతో అధికారంలోకి రావాలని తపన. బాబు పాలనలో అవినీతి అక్రమాలతో రాష్ట్రం కుదేలు. అందుకే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘన విజయం. 4.5 ఏళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇక జగనన్న పథకాలతో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు. విద్యార్థుల మాటలతో లోకేష్ అవాక్కు అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే దేశ రక్షకులకు ఏయు బాసట అంటూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ బాసటగా నిలుస్తోంది అంటూ కూడా ఇచ్చారు. రిటైర్ అయిన సైనికులకు ఉపాధి బాటలు. పలు కోర్సులు అందిస్తున్న విశ్వవిద్యాలయం. INS విశ్వకర్మ సిబ్బందికి డిగ్రీ కోర్సులు. ఇప్పటికే ఏయూలో PhD చేసిన 38 మంది డిఫెన్స్ అధికారులు. సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, స్కూల్ ఫర్ డిఫెన్స్ స్టడీస్గా మార్పు అంటూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఏ విధంగా రక్షణ సంస్థలతో ఆంధ్ర యూనివర్సిటీ ఒప్పందాలంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక ధర ఎక్సే. పౌల్ట్రీ చరిత్రలో కోడిగుడ్డు ఆల్ టైమ్ రికార్డు. ఫామ్ గేటు వద్ద ధర 5.79. రిటైల్ మార్కెట్లో 7కు చేరిన ధర. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే ఛాన్స్. ఇక జైళ్లు సరిపోవట్లే. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. ఇక ఈ సిటీ పేజీలు. ఇక రాష్ట్రీయం. దేశ మౌలిక రంగంలో 10% ఏపీలోనే అంటూ కూడా ఒక వార్తా కథనం. దేశవ్యాప్తంగా 70 లక్షల కోట్ల విలువైన మౌలిక రంగ నిర్మాణాలు. వీటిలో ఒక ఏపీలోనే 6.75 లక్షల కోట్ల పనులు. సీఎం జగన్ గొప్ప రాజకీయ నీతిజ్ఞుడు అంటూ కూడా VVR కృష్ణరాజు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇక
ఇక సిబిఐకి అప్పగిస్తే అభ్యంతరం లేదు. స్కిల్ కుంభకోణం దర్యాప్తుపై హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి అప్పగించిన అభ్యంతరం లేదు. అసైన్డ్ భూములు, ఫైబర్ నెట్ కుంభకోణాలపై గతంలోనే సిబిఐ దర్యాప్తు కోరాం. రాష్ట్రంలో ఎక్కడైనా దర్యాప్తు చేసేందుకు సిబిఐకి అనుమతి సైతం ఇచ్చాం. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి పలువురు నోటీసులను తిరస్కరించారని ఉండవల్లి వెల్లడి. వారికి నోటీసులు అందజేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన ధర్మాసనం తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. ఇక మా అప్పీళ్ల విచారణపై అభ్యంతరం ఉంటే అనుబంధ పిటిషన్ వేసుకోమనండి. ఇప్పుడు ఆ పిటిషన్ల ముందు తేల్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసు లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సిఐడి తరఫున హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్. ఇక టీటీడీ నిధులను ఇష్టారీతన ఖర్చు చేయరాదు. అధికారులకు ధర్మాసనం ఆదేశం. విచారణ 27కు వాయిదా. ఇక పార్లమెంటు ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఇక ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విద్యార్థి యువజన జేఏసీ డిమాండ్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకి నాన్ బెయిలబుల్ వారెంటు, ఎడిటర్ సహా మరో 4గురికి కూడా అంటూ కూడా ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్తో పాటు మరో 4గురికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అదనపు మున్సిపల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. స్థానికంగా సాయంకాలం పత్రిక ఎడిటర్పై గతంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో అవమానకరమైన రీతిలో వార్తలను ప్రచురించారు. దీనిపై సదరు దినపత్రిక ఎడిటర్ జగ్గయ్యపేట సీనియర్ న్యాయవాది సామినేని వెంకటేశ్వరరావు ద్వారా జగ్గయ్యపేట కోర్టులో 2017లో కేసు వేశారు. ఈ కేసులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరు రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాసు, కృష్ణా జిల్లా ఎడిటర్ మాధవి, జగ్గయ్యపేట పట్టణ రూరల్ విలేకరులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఇక ఏపీఎన్ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పలువురు పార్లమెంట్ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు. ఇక బిజినెస్ చూస్తే సెన్సెక్స్ 34 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగింది. గిగ్ వర్కర్ల కోసం టెక్ మహీంద్రా పాపులర్ ప్లాట్ఫామ్ అంటూ కూడా ఒక వార్తా కథనం. ఇక మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు పెంచారు. ఆఖరిలో కొనుగోళ్ల రికవరీ, స్వల్ప లాభాలతో ముగింపు అంటూ కూడా సెన్సెక్స్కి సంబంధించి. ఇక 1.66 లక్షల కోట్లు సిప్ చేశారు. గత 11 నెలల్లో పెట్టుబడుల విలువ ఇది. గత ఏడాది కంటే అధికం. 17,000 కోట్లు దాటిన నెలవారీ పెట్టుబడులు. ఇక రౌండప్ చూసినట్టయితే చట్టమై వచ్చిన స్వప్నం, రాష్ట్రంలో విజయవంతంగా భూ హక్కుల చట్టం అమల్లోకి తెచ్చిన సీఎం జగన్ అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక్కడ ఎన్ఆర్ఐ శ్రీనాథ్ మృతి కేసులో కీలక మలుపు. అమెరికాలో ఏడాది క్రితం గుంటూరుకు చెందిన శ్రీనాథ్ మృతి, కుమారుడి మరణంపై తల్లిదండ్రుల అనుమానం, కోడలు ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదు, కేసు నమోదు చేసిన సిఐడి పోలీసులు అంటూ కూడా ఒక వార్త. ఇక ఖనిజాన్వేషణ సంస్థలకు సంపూర్ణ సహకారం, మైనింగ్ శాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది. ఇక అదనంగా మరో 2 కోట్ల పని దినాల ఉపాధి, 21.5 కోట్ల నుంచి 23.5 కోట్ల పని దినాల పెంపు, ఇప్పటికే 900 కోట్లకు పైగా లబ్ధి, ఇప్పటికే 21.44 కోట్ల పని దినాలు కల్పించిన ప్రభుత్వం, 45 లక్షల కుటుంబాలకు 5,320 కోట్ల ప్రయోజనం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.